బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులపై ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్తను 60 కోట్ల మేర మోసం చేశారన్న అభియోగాలపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ముంబై ఆర్థిక నేరాల విభాగం శిల్పా శెట్టి దంపతుల ట్రావెల్ లాగ్ ను పరిశీలించడంతో పాటు రాజ్ కుంద్రా కంపెనీకి చెందిన ఆడిటర్ను విచారించారు. శిల్పా శెట్టి దంపతులు దేశం విడిచిపోకుండా ఉండేందుకు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, 2025 ఆగస్టు 14 అంటే ఈ ఏడాది ఈ గత నెల 14వ తేదీన జూహు పోలీస్ స్టేషన్ లో ఒక వ్యాపారవేత్త వీరిద్దరి పైన ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం ఈఓడబ్ల్యూకి బదిలీ అయింది. వ్యాపారవేత్త దీపక్ కొఠారీకి శిల్ప అదేవిధంగా రాజ్ కుంద్రా దంపతులు 60 కోట్లకు పైగా రుణం తీసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ మొత్తాన్ని వ్యాపార విస్తరణకు ఉపయోగించకుండా వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించారు అన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. 2015లో బెస్ట్ డీల్ టీవీ అనే కంపెనీ కోసం డబ్బులు తీసుకున్నారు. ఆ కంపెనీకి శిల్పా శెట్టి కూడా డైరెక్టర్ గా ఉన్నారు. మొదట రుణంగా ఇచ్చినటువంటి ఈ డబ్బుని తర్వాత పెట్టుబడిగా చూపించారు అన్నది కొఠారీ చేస్తున్నటువంటి ఆరోపణ. శిల్పా శెట్టి 2016లో బెస్ట్ డీల్ టీవీ నుంచి రాజీనామా చేశారు. 2017లో ఆ కంపెనీ పైన ఇన్సాల్వెన్సీ దివాలా కేసు కూడా వచ్చింది. కానీ దీన్ని కొఠారీకి ముందుగా చెప్పలేదని కూడా ఆయన తన కేసులో ఆరోపించారు. తన ఫిర్యాదులో ఈ కేసులో ఐపీసీ సెక్షన్ లో 403 చీటింగ్, 406 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, 34 కామన్ ఇంటెన్షన్ ఈ కేసుల కింద ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శిల్పా, రాజ్ కుంద్రా ఇద్దరు కూడా తరచూ విదేశాలకు వెళ్తున్నారు. కాబట్టి దేశం విడిచి వెళ్లకుండా ఉండటానికి ఈ లుకౌట్ సర్క్యులర్ ఎల్ఓసిని జారీ చేశారు. అంటే ఎయిర్పోర్ట్లు, సరిహద్దు పాయింట్లు ఏవైతున్నాయో వాటి దగ్గర వీళ్లను అడ్డుకునే అవకాశం ఉంటుంది. కానీ శిల్పా, రాజ్ కుంద్రాలు మాత్రం ఈ ఆరోపణలు తిరస్కరిస్తున్నారు. ఇది చాలా పాత ఆర్థిక లావాదేవీ, ఇందులో ఎలాంటి క్రిమినల్ అంశం లేదు, కావాలంటే అన్ని ఆర్థిక పత్రాలు అధికారులకు అందజేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.